హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను ఒక మంచి సినిమా గురించి చెప్పడానికి అయితే వచ్చాను. ఆ సినిమా ఏంటంటే సినిమా బండి. సినిమా పేరే సినిమా బండి. ఇది 2021లో అయితే వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నేను చూసిన ప్రకారం అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మన సినీ ఫీల్డ్ గురించి ఈ మూవీ అయితే అందుకే నాకు బాగా అనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే ఇది వచ్చి ప్రవీణ్ కండ్రిగుల అతను డైరెక్షన్ చేశారు. ఈ యొక్క ప్రొడ్యూసర్స్ చూసుకుంటే మాత్రం మన ఇది ఉంది కదా, ద ఫ్యామిలీ మ్యాన్. ఆ ఫిలింకి ప్రొడ్యూసర్సే మన రాజ్ అండ్ డీకే అయితే ప్రొడ్యూస్ చేశారు. ఈ ఫిలిం విషయానికి వస్తే ఒకరికైతే కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో వాళ్ళు ఎలా షూట్ చేశారు మూవీ అనేది, అంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఆటో డ్రైవరు హీరో, మెయిన్ ఆటో డ్రైవర్ హీరో, వాళ్ళ వైఫ్ హీరోయిన్. అండ్ బార్బర్ షాప్ కటింగ్ చేసే ఆయన సినిమాలో హీరో. కూరగాయలు అమ్మే ఆమె హీరోయిన్, టొమాటోస్ అమ్ముకునే ఆమె, కూరగాయలు అమ్ముకునే ఆమె హీరోయిన్. అండ్ కెమెరా మ్యాన్ ఏంటంటే ఒక వెడ్డింగ్స్కి ఒక నార్మల్ చిన్న కెనాన్ నార్మల్గా ఫొటోస్ తీస్తారు కదా చిన్న కెమెరాతో, ఆ కెమెరాస్ తీసే అతను దీనికి డిఓపి. వీళ్ళు మూవీ ఎలా తీశారు, అసలు ఏ విధంగా అంటే ఒక విలేజ్ వాతావరణంలో జరిగే ఒక స్టోరీ ఇదంతా. ఈయనకి మన ఆటోలో ఒకరోజు వెళ్తూ ఉంటే తను రోజు అందరిని పికప్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఆటోలో వాళ్ళ ఊర్లో విలేజ్లో తిరుగుతూ ఉంటాడు. అతనికైతే దానికి వెనకొచ్చి ఒక కెమెరా అయితే దొరుకుతుంది. ఇదేంట్రా అని చూస్తారు. ఆ కెమెరా చూసిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇదేందో చూస్తే వాళ్ళ ఫ్రెండ్ అదే ఈ విధంగా సినిమాటోగ్రాఫర్ అదే డిఓపి ఉన్నాడు కదా మన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, అని పిలుస్తాడు. ఇదేంద్ర ఈ కెమెరా ఎంత ఉండదు అది ఇది అంటే, రే మన ప్రభాసు, రామ్ చరణ్, ఎన్టీఆర్ అందరూ మహేష్ బాబుని అన్నట్టు చూపించేది ఈ కెమెరా అన్నారా అంటే, ఈ కెమెరాలు అంత ఉందా అంటే చాలా ఉందిరా అంటే, ఇంకా మన దగ్గర ఇది ఉంది కదా మనమే సినిమా తీద్దాము అది ఇది అనుకుంటారు. అలా తిరుగుతూ ఉంటే అంటే ఫస్ట్ మనకి హీరో కావాలి కదరా అంటే ఒక అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. హీరో ఇతను సెట్ అవుతాడా అంటే ఒక బార్బర్ షాప్ దగ్గరికి అయితే వెళ్తారు. బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడి కటింగ్ మరిదేష్ బాబు ఆ క్యారెక్టర్ నేము. తనైతే ఉంటాడు. అతను వచ్చి నువ్వు హీరోలాగా ఉండవు, మా సినిమా ఈ విధంగా మేము సినిమా తీస్తున్నాము, మా దాంట్లో హీరో నువ్వే అంటే, ఏం కామెడీ చేస్తున్నారా అది ఇది అంటారు. కాదు నువ్వే నిజం అంటే లాస్ట్కి అతను ఒప్పుకునే చేస్తాను సార్ నాకు పిచ్చి సినిమా అంటే అని చెప్తాడు. హీరోయిన్ కోసం చూస్తారు. ఒక చిన్న పాపను చూస్తారు. ఆ చిన్న పాపను చూసిన తర్వాత తనతో కలిసి కొన్ని సీన్లు యాక్ట్ చేసిన తర్వాత ఆ పాప ఏరవడత లేచిపోతుంది. ఇంకా వాళ్ళు లేచిపోయిన తర్వాత నీ వల్ల ఈ విధంగా వెళ్ళిపోయిందనే విధంగా మన మరిదేశ్ బాబుని ఆటో డ్రైవర్ వాడు డైరెక్టరు అలా వాళ్ళందరినీ తిడతారు. మళ్ళీ తర్వాత కూరగాయలు అమ్ముకునే ఆమె మరదేశ్ లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని వచ్చి నువ్వు హీరోయిన్గా చెయ్యి, ఖచ్చితంగా దీంట్లో కావాలి అది ఇది అంటే ఫస్ట్ ఒప్పుకోదు. తర్వాత ఖచ్చితంగా కావాలి అది ఇంకా చాలా బ్రతిమాలుతారు, ఇంకా ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి సినిమా స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది. ఆ సినిమా స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత అవి కాన్ఫ్లిక్ట్స్ ఏ విధంగా చేంజ్ అయ్యాయి, అసలు ఆ సినిమా స్టోరీ ఎలా రన్ అయింది అనేది చాలా బాగా చూపించారు. మధ్యలో కెమెరా కూడా పగిలిపోతుంది. ఇంకా అదైతే మీరు చూడండి. ఆ కెమెరా పగిలిపోయిన తర్వాత వాళ్ళు పడిన స్ట్రగుల్స్, వాళ్ళు చేసేది అంటే అది ఒక లైఫ్ అనేది ఉంటుంది. లాస్ట్గా వాళ్ళు తీసిన సినిమా రిలీజ్ అయిందా లేదా అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ వాళ్ళు తీసారా లేదా అని కూడా. నాకైతే ఈ సినిమా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నేను చూసిన దాంట్లో. ఇలాంటి ఫిలిమ్స్ చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాలో ఇది ఒకటి, మీరైతే ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.